నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వరల్డ్ రేడియాలజీ డే సందర్భంగా రేడియాలజీ పితామహుడు విలియం కాన్రాడ్ రోంట్జెన్ గారిని స్మరించుకుంటూ సంస్కరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేడియాలజీ విభాగ ప్రొఫెసర్ హెచ్ఓడి డాక్టర్ హరినాథ్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ, వివిధ విభాగాల ప్రొఫెసర్లు, డాక్టర్లు, సిబ్బంది హాజరయ్యారు. ಸರ್ ಮಾಡ್ತೀವಿ ಸರ್ ಸರ್ ಕೊದ್ದಿಗೆ ಓಕೆ సార్ కొద్దిగా ఇలా చూడండి సార్ సార్ కొంచెం ఇట్లా చూడండి సార్. ఓకే ఇట్లా చూడండి ఫోటో అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరినాథ్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా రేడియాలజీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. ఈరోజు మనం 14th ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇదేంటంటే మన రాంజన్ గారికి గుర్తుగా ఆయన బర్త్డే సందర్భంగా మనము ఎవ్రీ ఇయర్ ఆయన ఎక్స్రేస్ కనుక్కున్నారు కాబట్టి ఆయనని స్మృతించుకుంటూ మనము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాము. దీంట్లో రేడియాలజిస్టులు, రేడియోగ్రాఫర్లు మరియు ఇతర సిబ్బంది, డాక్టర్లు, మిగతా వాళ్ళందరూ కూడా రేడియాలజీకి రిలేటెడ్గా పనిచేసే వాళ్ళందరికీ కూడా మనం గ్యాదర్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాము. రేడియాలజీ అనేది బాగా రీసెంట్గా డెవలప్ అయ్యి ఎక్కువ డెవలప్ అవుతున్న బ్రాంచ్. ఇది ఒక హార్ట్ ఆఫ్ ద మెడిసిన్ అన్నట్టు చెప్పుకుంటాము. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా రేడియాలజీ పైన డిపెండ్ అయి ఉంటాయి. దీని ఒక క్యాప్షన్ వచ్చి మనము సీయింగ్ ద అన్సీన్, అంటే బాడీలో కనపడినవి కూడా మనము స్కాన్ చేసి కనుక్కొని ముందరే మనము వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. వ్యాధి లక్షణాలు బయటపడక ముందరే కూడా మనము రేడియాలజీ సహాయంతో వ్యాధుల్ని నిర్ధారించి తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఈ రేడియాలజీలో చాలా కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాంచ్ కాబట్టి వీటికి చాలా డిమాండ్ ఉంది. మేము ప్రజలకు కూడా బాగా సర్వీసెస్ ఇవ్వాలనేసి ఈ ఇయర్ నుంచి అన్నీ కొత్తగా ఎక్స్రే మిషన్లు కానీ, అల్ట్రాసౌండ్ మిషన్స్ కానీ గవర్నమెంట్ వారి సహాయంతో తెప్పించడం జరుగుతుంది. అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.